అత్తమ్మ టీవీలో ఇప్పుడు రుచికరమైన చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో చేసే ఈ లాలీపాప్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ లాలీపాప్స్ 3, అంటే లాలీపాప్ షేప్లో ఉన్న చికెన్ ముక్కలు 3 తీసుకోండి. వీటిని ఈ విధంగా కట్ చేసి ఇమ్మంటే షాపు వాళ్ళే ఇస్తారు. గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, మైదా పిండి 2 టీ స్పూన్లు, శనగపిండి 1 టీ స్పూన్ బైండింగ్ కోసం, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి చిటికెడు, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, 3 లాలీపాప్స్కి 1 ఎగ్ అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు వేయండి, కారం వేయండి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇవి బాగా కలిసేంత వరకు కలిపి తర్వాత అందులో 1 ఎగ్ని బ్రేక్ చేసి వేయండి. బాగా బీట్ చేయాలి. ఈ మసాలాలు ఎగ్ యోక్లో బాగా కలవాలి, అంతవరకు బీట్ చేయండి. అందులో ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా తయారైన మిశ్రమంలో బాగా కడిగి పెట్టుకున్న లాలీపాప్స్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. లాలీపాప్స్ ఇందులో బాగా ములిగేంత వరకు పెట్టి అన్ని వైపులా తిప్పండి. ఈ విధంగా మొత్తం మ్యారినేషన్ పట్టాలి. ఇలా పట్టిన వాటిని 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా తయారవుతాయి. మ్యారినేట్ చేసి పెట్టుకోండి. మరో బౌల్ తీసుకొని అందులో మైదా పిండి తీసుకోండి. 2 టీ స్పూన్ల మైదా పిండికి 1 టీ స్పూన్ శనగపిండి అవసరం అవుతుంది. ఈ 2 బైండింగ్ కోసం. అందులో కొద్దిగా మిరియాల పొడి వేయండి. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. అంటే బాగా పలుచగా కాదు, బాగా గట్టిగా కాదు, కొంచెం జారుగా కలుపుకొని పెట్టుకోండి. ఇది ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగబెట్టుకోండి. ఇప్పుడు వండుకోవడం నేర్చుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత మ్యారినేట్ అయిన లాలీపాప్స్ని మైదా బ్యాటర్లో బాగా డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఒక లాలీపాప్ తీసుకొని బాగా మైదా పిండి బ్యాటర్ కోట్ చేసి కాగుతున్న నూనెలో వేయండి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి బాగా కాగే నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 10 నిమిషాల పాటు ఇవి వేగాలి. మధ్య మధ్యలో అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించండి. ఇవి వేసిన తర్వాత ఒక్కొక్కసారి మీదకి రావచ్చు, కాబట్టి దూరంగా ఉండి డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే ఇవి క్రిస్పీగా కూడా మారుతాయి. ఇలా బాగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకొని 5 మినిట్స్ ఉంచితే ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. వీటిని తీసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ లాలీపాప్స్ రెడీ అయినాయి. ఈ డిఫరెంట్ రెసిపీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.